మొన్నటి నుంచి అమరావతికి సంబంధించి ప్రధానంగా ఎదురవుతున్నటువంటి కొంతమంది రైతుల దగ్గరికి నారాయణ గారు వెళ్ళినప్పుడు మాకు చెరువుల్లో ఇచ్చారు, కుంటల్లో ఇచ్చారు, వాగుల్లో ఇచ్చారు. మేము ఇచ్చిన భూమేమో ఇక్కడ రోడ్డు మీద అయితే తీసుకెళ్ళి మీరు అక్కడ ఇస్తే ఎట్లా మా ఊళ్ళోనే ఇవ్వాలి కదా అని అడిగినటువంటి సందర్భాలున్నాయి. దాన్ని పరిష్కరిస్తామంటూ అక్కడ హామీలు ఇచ్చి ముందుకు వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అయితే అసలు ఎట్లా ఇస్తారు ఇది? చెరువులు ఇప్పుడు హైడ్రా ఎందుకు పెట్టారు? చెరువుల పరిరక్షణ. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జలవనరులన్నిటిని సంరక్షిస్తామని చెప్పారు కదా బాబు గారు. దాని చుట్టూ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు చెరువుల్ని చెరబట్టిన సిఆర్డీ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురం చేసింది. రాజధానిలో తుళ్ళూరు, పిచ్చుకలపాలెం చెరువులను కబ్జా చేసి వాటిలో రైతులకు ప్లాట్లు వేశారంటూ. రాజధాని అమరావతి పేరుతో ఆ ప్రాంత రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అన్నీ నీవు కావు. తొలిదశ కింద 10 ఏళ్ల క్రితం భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లో కొన్ని రిజిస్ట్రేషన్ చేసిన ఇప్పటివరకు ఆ ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. మరికొందరికి అసలు ప్లాట్లే ఇవ్వలేదు. ఇప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ చెరువు భూములు ప్లాట్లుగా మార్చి రైతులకు ఇచ్చి వాళ్ళని మోసం చేస్తుంది. ఇది రైతులకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధం. పైగా భవిష్యత్తులో ఈ చెరువు భూములు అంటూ ప్రభుత్వం ఇక్కడి నుంచి రైతుల్ని ఇళ్లను కూలగొట్టి పంపించేసే అవకాశాలు అధికం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం రైతులను కూడా వెనుపోటు పొడుస్తుంది. సందట్లో సడేమియాగా అర్హులు కాని తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకు ప్లాట్లు ఇచ్చుకుంటుంది. రాజధాని ప్రాంతంలో పలువురు రైతులు నిలువున ముంచేందుకు చంద్రబాబు సర్కార్ నేతృత్వంలో సిఆర్డీఏ చెరువుల భూములను కబ్జా చేసింది. రాజధాని కోసం భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకి వాటిలో రెసిడెన్షియల్ ప్లాట్లు, నివాస స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఆ ముసుగులో టీడీపీ సానుభూతి పనులు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. తుళ్ళూరు, పిచ్చుకలపాలెం చెరువు భూముల్లో రెసిడెన్షియల్ ప్లాట్లను సిఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే అందుకు ఆధారం. దొండపాడు చెరువును కబ్జా చేసి చదును చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించడం మరో నిదర్శనం. గుంటూరు జిల్లా తుళ్ళూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల్లో 29,233 మంది రైతులు 34,937 ఎకరాలను రాజధానికి నిర్మాణం కోసం భూ సమీకరణ కింద సిఆర్డీఏకి ఇచ్చారు. ఈ రైతులకు మెట్ట భూమి ఎకరానికి అభివృద్ధి చేసిన 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల వాణిజ్య ప్లాట్లు ఇస్తామని, మాగాని జరీబ్ భూములు అయితే ఎకరానికి 1000 గజాల నివాస, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు 29,233 మంది రైతులకి 69,421 ప్లాట్లను కేటాయించామని, ఇప్పటి వరకు 27,105 మంది రైతులకి 61,753 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని సిఆర్డీ చెబుతుంది. ఇంకా 2,128 మంది రైతులకి 7,665 ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. తుళ్ళూరు మండలం పిచ్చుకలపాలెంలో రీసర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం సర్వే నెంబర్ 87లో 11.25 ఎకరాలు, సర్వే నెంబర్ 88లో 0.31, 89లో 0.59 ఎకరాలు చెరువు భూమి అని స్పష్టంగా ఉంది. ఆ గ్రామ భౌగోళిక మ్యాప్లోనూ సర్వే నెంబర్ 87లో చెరువు ఉన్నట్టు చూపుతోంది. కానీ ఆ చెరువు భూమిలో 78 మందికి సిఆర్డీఏ రెసిడెన్షియల్ ప్లాట్ను రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేసింది. ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నెంబర్ 87లో భూమి అసైన్ భూమిగా సిఆర్డీఏ పేర్కొన్న గమనార్హం. అంటే పిచ్చుకలపాలెం చెరువులో 11.25 ఎకరాల భూమిని అసైన్ భూమిగా మార్చేశారన్నది స్పష్టమవుతుంది. కొండవీటి వాగు వరదను మళ్లించేందుకు నెక్కల నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవుతో అవుతున్న గ్రావిటీ కెనాల్ పిచ్చుకలపాలెం చెరువులోనూ కొంత భాగం తవ్వారు. ఆ కెనాల్కి అటు ఇటుగా ఈ 78 మందికి ప్లాట్లు కేటాయించడం గమనార్హం. ఇక తుళ్ళూరులో సర్వే నెంబర్ 80లో 33.06 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. మీ భూమి వెబ్సైట్లో ఇప్పటికీ అది చెరువు భూమి అని అడంగల్ రికార్డు స్పష్టం చేస్తుంది. కానీ ఆ చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. ఈ ప్రధాన రాజధాని ప్రాంతం సీడ్ క్యాపిటల్ కోల్కతా, చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం దొండపాడు చెరువుని సిఆర్డీఏ కబ్జా చేయడం గమనార్హం. ఆ చెరువును చదును చేసి రోడ్డు నిర్మించింది. కొండవీటి వాగు, పాలవాగు ముంపు నుంచి రాజధాని అమరావతిని తప్పించడానికి ప్రపంచ బ్యాంక్ సూచనల మేరకు నెదర్లాండ్కి చెందిన నిపుణులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముంపు నివారణ పనులు సిఆర్డీ చేపట్టింది. చిన్నపాటి వర్షం కురిస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు తరచుగా ముంపు సమస్య ఉత్పన్నమవుతుంది. దీని ప్రధాన కారణం చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించడమేనన్నది బహిరంగ రహస్యమే. అసలే ముంపు ఉన్న రాజధాని ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి వాటి స్వరూపాన్ని మార్చేస్తే వరద ముప్పు మరింత పెరుగుతుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద ముప్పు, భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ఎలాంటి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు, నదులు, జలాశయాల భూమిని ఇతర అవసరాలకు మళ్లించకూడదని, వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేకసార్లు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని దొంగలో దొక్కి చెరువు భూములు రెసిడెన్షియల్ ప్లాట్ల కింద ఇచ్చేయడం, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించడం, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను అపాస్యం చేయడం పర్యావరణవేత్తలు, న్యాయ నిపుణులు చెప్తున్నారు. చెరువు భూమిలో ప్లాట్ ఎట్లా ఇస్తారంటూ బ్రహ్మం చౌదరి రైతు పిచ్చుకలపాలెంకి సంబంధించి 78 మంది రెసిడెంట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసరి ఇది అక్రమం కాదా? ఆ ప్లాట్లో ఇల్లు నిర్మించడం భవిష్యత్తులో అంటే కోల్చడానికి గ్యారంటీ ఇచ్చేది ఎవరు? రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి మాకు చెరువు భూమిలో ప్లాట్లు అంటే కట్టి మోసం చేస్తారా? పిచ్చుకలపాలెం చెరువు భూమిలో ప్లాట్ ఇచ్చిన వాళ్ళలో రైతులు కాని వాళ్ళు కూడా ఉన్నారు. వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల మీద చర్య తీసుకోవాలంటే అక్కడ రైతు కోరడం. అంటే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అభివృద్ధి చేసి రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు సిఆర్డీ ఇవ్వాలి. ఆ ప్లాట్లను భూ సమీకరణ కింద తీసుకున్న భూముల్లోనే ఇవ్వాలి. కానీ పిచ్చుకలపాలెం చెరువు భూమిలో 78 మందికి, తుళ్ళూరు చెరువు భూములు 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం బట్టి చూస్తే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు సర్కార్ వెనుపోటు పొడిచిందన్న స్పష్టమవుతుంది. ఆ ప్లాట్లలో ఎలా నిర్మించుకుంటే చట్ట ప్రకారం భవిష్యత్తులో వాటిని కూల్చేయడం ఖాయమని, అప్పుడు తమ పరిస్థితి ఏంటని రైతులు నిలదీస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేసింది.